సేవలు ఎప్పుడు పిల్లల మధ్యనే ఉండేవారు. దేశానికి భవిష్యత్తును నిర్మించేవారు. నా యువతకి చదువులో చాలా తీసుకురావాలని మహా కష్టపడ్డాడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. పిల్లల ప్రేమను చూరకొని దేశం యొక్క భవిష్యత్తును నిర్మించడంలో భాగస్వామ్యాయి ఈ పవిత్రమైన టీచర్ వృత్తికి నిజమైన నివాళి అని చెప్పేసి నేను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని అనుకుంటున్నాను. ఆయన ఈరోజు ఒక డాక్టర్ని చేయాలన్నా, ఒక యాక్టర్ని చేయాలన్నా, ఒక ఇంజనీరింగ్ చేయాలన్నా దీనికి అందరికీ కారణం మన టీచర్. ఈ టీచర్ వృత్తి అనేది జీవితంలో మీరు ఎంత ఏమున్నా సరే, ఏ జాబ్ రాసినా సరే, పంచాయతీరాజ్ శాఖని అనేక రకాల శాఖల్లో మనకు జాబ్ వచ్చినా నాకు ఆత్మకు సంతోషం అనిపించదు. కానీ ఈ పవిత్రమైన టీచర్ వృత్తి ఎంతో సంపన్నని అంగరంగ వైభవంగా రోజు నాకు అలాగే పిల్లలతోనే కలిసిపోతూ పిల్లల జీవితాన్ని, పిల్లల లక్ష్యం ఏంటి, వాళ్ళ గమ్యం ఏంటి, నాలో ఉన్న ఉద్దేశాలు పిల్లల్లో లక్ష్యాలు గమ్యాలుగా ఎంచుకొని ఆ లక్ష్యాలు గమ్యాలు చేరేంత వరకు నేను పిల్లల కోసము పాటుపడతానని నేను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలియజేస్తున్నాను.